నెల్లూరు నగరంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే 8, 9, 10వ తరగతి విద్యార్థులకు రాష్ట పురపాలక శాఖ మంత్రి నారాయణ తన సొంత నిధులతో సైకిళ్లు పంపిణీకి శ్రీకారం చుట్టారు. వీఆర్సీ గ్రౌండ్ వేదికగా 7,000 సైకిళ్ల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి మునీంద్ర అందిస్తారు. మునీంద్ర, ఓవర్ టు యు. నెల్లూరు నగరంలో ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలలు ధీటుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా వీఆర్ హైస్కూల్ని ఇప్పటికే కోట్లాది రూపాయల వ్యయంతో ఆధునీకరించడం, అందులో విద్యాబోధనకు సంబంధించి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి విద్యాబోధన ఏర్పాటు చేయడం, అదేవిధంగా మంత్రి పిలుపుతో నెల్లూరు నగరంలో ఉన్నటువంటి దాదాపు 15 ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని ఈ కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ఆధునీకరించేందుకు కోట్లాది రూపాయలు వెచ్చించి దాతలు కూడా ముందుకు వచ్చారు. అందులో భాగంగానే ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి 15 మున్సిపల్ స్కూళ్లు ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా తయారవుతున్నాయి. మరో అడుగు ముందుకు వేసి విద్యా సంస్థల అధినేత అదేవిధంగా రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు 7,000 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దాదాపుగా 5 కోట్ల రూపాయల వ్యయంతో 7,000 మందికి, అంటే నెల్లూరు నగరంలో దాదాపుగా 24 ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి 8, 9, 10వ తరగతి విద్యార్థులకు ఈ సైకిళ్లు పంపిణీ చేసేందుకు నారాయణ విద్యా సంస్థల ఆధ్వర్యంలో మంత్రి నారాయణ శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఈరోజు 7,000 మందికి సైకిళ్లు పంపిణీ చేసేదానికి వీఆర్ హై స్కూల్ గ్రౌండ్ వేదికగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి కొంతమంది టీచర్లు అదేవిధంగా విద్యార్థులు కూడా ఉన్నారు. వారితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే మీరు ఏ పాఠశాల, ఈ రోజు మీ పాఠశాలకు సంబంధించి విద్యార్థులకి ఎంతమందికి సైకిల్ అందబోతున్నాయి? సార్, మా పాఠశాల రూరల్ మండలంలో జడ్పీహెచ్ఎస్ పొట్టేపాళెం. ఈ పొట్టేపాళెం స్కూల్లో మా స్కూల్లో 15 మంది పిల్లలు ఉన్నారు. గర్ల్స్ వచ్చి 4 మెంబర్స్ ఉన్నారు. బాయ్స్ వచ్చేసి 11 మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈ రోజున మనకి ఒక బృహత్తరమైన అద్భుతమైన కార్యక్రమం చేపట్టారు మంత్రి గారు నారాయణ గారు. ఈ కార్యక్రమంలో వీళ్ళ 7,000 మందికి మన సైకిళ్లు ఇస్తూ ఉన్నారు. ఈ సైకిళ్ల ద్వారా విద్యార్థులందరూ కూడా దూర ప్రాంతంలో, కొంచెం పాఠశాలకు కొద్దిగా దూరంగా ఉన్న ప్రాంతంలో కూడా వాళ్ళు సునాయాసంగా సైకిల్ వేసుకుని పాఠశాలకు వచ్చి విద్య అభ్యసించి మళ్ళీ వాళ్ళ గృహానికి వారు చేరుకునే దానికి చాలా అవకాశం కల్పించినటువంటి మంత్రి గారికి మరీ మరీ ధన్యవాదాలు. అలాగనే ఈ 7,000 మంది కూడా ఈ రోజున ఈ సైకిళ్లు తీసుకుని అద్భుతంగా ఒక మంచి బృహత్తర కార్యక్రమం చేపట్టినటువంటి మంత్రి గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున పేరెంట్తో పాటు వచ్చినటువంటి విద్యార్థి వారి సైకిళ్ల దగ్గర నిలబడి అందరూ కూడా ఆ సైకిల్ని తీసుకొని ఎక్కువ మన్నికగా ఉంచుకొని ఆ సైకిళ్ళన్నీ కూడా నీట్గా వాడుకోవాలని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. అందరూ కూడా ఈ సైకిళ్లు వాడుకొని పాఠశాలకు ప్రతిదినం పాఠశాలకు వచ్చే విధంగా సహాయం అందించాలని కూడా మరి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి. మీరు చెప్పండి, మీరు ఎక్కడ చదువుతున్నారు? ఈ రోజు మీకు నారాయణ గారి ఆధ్వర్యంలో సైకిల్ అందుకోబోతున్నారు. ఈ సైకిల్ ఏ మేరకు ఉపయోగపడుతుంది? మీరు ఎక్కడ చదువుతున్నారు? మేము వెంగళరావు నగర్ హై స్కూల్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్లో చదువుతున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. మేము చాలా దూరం నుంచి స్కూల్కి వచ్చేది సార్కి బాగా అర్థమైనట్టుంది. మా కోసం చాలా కష్టపడి సైకిల్ అన్ని కొన్నట్టున్నారు. మా కోసం ఇచ్చిన ఈ అవకాశం థ్యాంక్ యూ. అదేవిధంగా విద్యార్థులు, అదేవిధంగా అధ్యాపక సిబ్బంది అందరూ ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమం పైన కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఆటోలు అదేవిధంగా బస్సులు వాటి కోసం వేచి ఉండేటువంటి పరిస్థితి లేకుండా స్కూల్కి కొంత దూరంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ ఈ సైకిళ్ల ద్వారా సకాలంలో పాఠశాలకు చేరుకోవడం, అదేవిధంగా పాఠశాల పూర్తయిన తర్వాత కూడా తిరిగి వెళ్లేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నారాయణ గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా అభినందిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ 7,000 మందికి సంబంధించినటువంటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ మున్సిపల్ వీఆర్ హై స్కూల్ సంబంధించినటువంటి గ్రౌండ్ లో ఈ రోజు సాయంత్రం నుంచి ఏర్పాటు అయ్యేటువంటి ఈ కార్యక్రమంలో అందరూ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా వచ్చి నారాయణ అందిస్తున్నటువంటి సైకిల్ను అందుకోబోతున్నారు. దీనికి సంబంధించి నెల్లూరు నగరంలో వీఆర్ హై స్కూల్ వారం రోజుల పాటు ఏర్పాట్లు చేసి మొత్తం 7,000 సైకిళ్లను మొత్తం తయారు చేసి ఈ రోజు విద్యార్థులకు అందించబోతున్నారు. అదేవిధంగా ఈ పాఠశాలలో చదివేటువంటి మరికొంతమంది కూడా 2వ విడతలో కూడా సైకిల్ పంపిణీ చేసేదానికి నారాయణ చర్యలు తీసుకుంటున్నారు. ఇది నెల్లూరులో 7,000 మంది విద్యార్థులకు పంపిణీ చేస్తున్నటువంటి సైకిల్ కార్యక్రమంలో తాజా పరిస్థితి. కెమెరామెన్ పరమేష్ తో మునీంద్ర, జీ తెలుగు న్యూస్, నెల్లూరు.